కొర్రల ఉప్మాని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత అల్లం ముక్కల్ని సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత దానిలోకి పచ్చిమిరపకాయలని యాడ్ చేయాలి. ఉల్లిపాయలని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం వేగాక సాల్ట్‌ని యాడ్ చేయాలి. సాల్ట్ వేసుకున్నాక టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేగాక దానిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న బచ్చలాకుని వేసుకోవాలి. బచ్చలాకు కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాక హాఫ్ గ్లాస్ వాటర్, క్యారెట్ ముక్కలు, బఠానీలు, ముందుగా ఉడకబెట్టుకున్న బఠానీలు, క్యారెట్ ముక్కల్ని దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోయాలి. వాటర్ పోసిన తర్వాత సిమ్లో ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి మూత పెట్టి. ముందుగానే మనం నానబెట్టుకున్న కొర్రలు 4 అవర్స్ నానబెట్టుకోవాలి. వాటిని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. వాటిని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే.